ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సుపరిపాలన అందిస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఒక జోడెద్దుల పాలనతో సుఖవంతమైన, సౌకర్యవంతమైన, ఆరోగ్యవంతమైన, ఆర్థికంగా బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముందుకు తీసుకెళ్తున్నాం. శాంతి భద్రతల విషయంలో చూస్తే గత ప్రభుత్వంలో కంటే అన్ని విధాల శాంతి భద్రతలు పూర్తిగా కంట్రోల్ చేసి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి విధ్వంసం, హింసని పూర్తిగా కూడా నిర్మూలించినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులు లేకుండా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పరిపాలన అందించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కానీ చూసినట్లయితే కందుకూరి ఘటన, ఈ యొక్క కందుకూరులో జరిగినటువంటి ఘటనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతికి గురైనటువంటి విషయం మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రగాఢ సానుభూతి నా కుటుంబానికి తెలియజేస్తూ దిగ్భ్రాంతికి గురైనటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం. అలాగే కూటమి ప్రభుత్వం తరపున కూడా మంత్రి నారాయణ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, మిగతా మంత్రి బృందం కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. అదేవిధంగా చూస్తే మా జనసేన పార్టీ తరపున కూడా విప్ అయినటువంటి విప్పు మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీను గారు కూడా వెళ్ళి అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క సొంత నిధులతో కాస్త ఆర్థిక సహాయం కూడా చేసి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటుంది, చట్టరీత్యా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటామని కూటమి ప్రభుత్వం తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, ఇటు జనసేన పార్టీ తరపున కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే చూస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి పూర్తిగా కంట్రోల్లో ఉన్నాయి. కంట్రోల్లో ఉన్నప్పటికి కూడా ఎక్కడో ఒక్కొక్క చిన్న చిన్న పొరపాట్ల వల్ల, లేకపోతే ఆ వైసీపీ వాసన ఇంకా గడుస్తున్న కొద్దీ కొంతమందిలో ఆ భావజావాలు పోక కొంతమంది అక్కడ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో వాటిని తొక్కి పెట్టి ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కూడా కంట్రోల్ చేస్తున్నాం. కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు వెళ్ళి ఆ కందుకూరి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారికి ఆర్థిక సహాయం చేయాలి, లేదా మనోధైర్యం కల్పించాలి, లేకపోతే మేము అండగా ఉంటామని చెప్పాలి తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళ సొంత ఎజెండాతో మాట్లాడడం అనేది జరుగుతుంది. వారి యొక్క ప్రభుత్వ హయాంలో ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. ఎక్కడైనా ఏదైనా ఇలాంటి హత్యలు జరిగినప్పుడు కనీసం దాని గురించి మాట్లాడారా అని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా చూస్తే ఎన్నో భయంకరమైనటువంటి హత్యలు జరిగినాయి, ఎన్నో భయంకరమైనటువంటి విధంగా ప్రజల్ని హింసించారు. కానీ ఆ రోజు ఎవరు కూడా పరామర్శించింది లేదు. ఆ రోజు మీకు ఖాళీ లేదు. ఆ రోజుని పరామర్శించడం కానీ, ఆ కుటుంబానికి మనోధైర్యం చెప్పడం కానీ, ఆ కుటుంబానికి సానుభూతి చెప్పడంలో కానీ మీ అందరికీ కూడా చేతులు రాలేదు.